ఈరోజు మన టాపిక్ లీగల్ ఫ్రేమ్వర్క్. లీగల్ ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా ఎస్సీఆర్ఏ యాక్ట్, సెబీ ఎక్కువగా ఉంటాయి. అందుకే నేను మీకు ముందే సెబీ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి నేను ముందు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఈరోజు మనం కొన్ని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. పదాన్ని మనం ఈరోజు టాపిక్తో ముందుకు వెళ్దాం. లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు కూడా మార్కెట్లో భాగం అయ్యారు. ఇప్పుడు నేను ఇక్కడ తెలుసుకోవాల్సిన రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఏంటి? ఏ యాక్ట్స్ ఇక్కడ ఎనాక్ట్ చేశారు? ఫస్ట్ది ఎస్సీఆర్ఏ యాక్ట్, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్, అంటే సెబీ యాక్ట్స్ మీద ఉన్న రెగ్యులేషన్స్. తర్వాతది డిపాజిటరీ యాక్ట్. దాని తర్వాత వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్. అది ఎలా ఇంకర్ అవుతుంది? మనం వీటన్నిటిని లీగల్ ఫ్రేమ్వర్క్లో మాట్లాడుకుందాం. కాబట్టి మొదటిది ఎస్సీఆర్ఏ యాక్ట్. దానిలో ఏముంటుంది? అది ఒక అగ్రిమెంట్ లేదా కాంట్రాక్ట్. అంటే ఏ కాంట్రాక్ట్ అయినా ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య జరుగుతుంది. ఒకరు బ్రోకర్స్ అండ్ ఇంకొకరు ట్రేడ్ మెంబర్స్ మరియు క్లయింట్స్. ఒకవేళ వారి మధ్య కాంట్రాక్ట్ ఉంటే వారి మధ్య అది ఎలా పనిచేస్తుంది? ఒకవేళ ఒక క్లయింట్ బై లేదా సెల్ చేశాడు అనుకోండి, అప్పుడు అతనే కొన్నాడో అమ్మాడో అని ప్రూఫ్ ఏంటి? ఒకవేళ ఇది బ్రోకర్ ద్వారా జరిగితే అప్పుడు క్లయింట్కి ఇది ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇవన్నీ దానిలో కొన్ని థింగ్స్. ట్రాన్సాక్షన్స్ యొక్క రిజిస్ట్రేషన్లో మొదట ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ట్రేడ్ చేసిన అక్కడ ఎప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. మీరు మీ ముందు లెక్చర్స్లో నేను చెప్పిన బుక్ని ఆర్డర్ చేయండి. అక్కడ మీకు ఈరోజు ఏం చేశారో అనేది ఉంటుంది. లాస్ట్ నెల నేను ఎంత ట్రేడ్ చేశానో అలా నాకు మొత్తం ట్రాన్సాక్షన్స్ యొక్క లిస్ట్ వస్తుంది. తర్వాతది క్లయింట్ లెడ్జర్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఉదాహరణకి నేను జెరోదా లేదా ఏంజెల్ లాంటి XYZ బ్రోకర్ కంపెనీ ఉంది అనుకోండి. నేను నా క్లయింట్ని చూడాలి అనుకుంటున్నాను మరియు అతని దగ్గర ఎంత మనీ ఉంది అని చూడాలి అనుకుంటున్నాను. అంటే క్లయింట్ దగ్గర ఎంత లెడ్జర్ అందుబాటులో ఉంది అని. ఓకేనా? అది ప్లస్ లేదా మైనస్. ఒకవేళ లెడ్జర్ అనేది మైనస్లోకి వెళ్తే దాని అర్థం అప్పుడు అతను వేరే పొజిషన్ తీసుకున్నాడు అని అర్థం. అప్పుడు నేను అతనికి ఫోన్ చేసి చెప్పాలి. రెండవది జనరల్ లెడ్జర్. సపోజ్ నేను ఏంజెల్ బ్రోకర్ అనుకోండి. నాకు ఒక 20 క్లయింట్స్ ఉన్నారు. కాబట్టి నాకు ఎంత లెడ్జర్ ఉంటుంది? అప్పుడు నేను ఒక బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఇంకొకటి కాంట్రాక్ట్ నోట్. అంటే అక్కడ రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే ఒక క్లయింట్ ఉంటాడు. అతను కాంట్రాక్ట్ నోట్ అనేది రెగ్యులర్గా కాంట్రాక్ట్ అనేది వస్తుంది. కానీ దానితో పాటు నాకు కూడా వస్తుంది. ఓకేనా? ఈ మార్జిన్ వెరిఫై చేయడానికి ఒకవేళ నాకు మైనస్లో వస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ నోట్ అవుతాయి. దీని తర్వాత బ్రోకర్ మరియు క్లయింట్ అగ్రిమెంట్ కాపీ ఉంటుంది. ఎప్పుడైనా మీరు లీగల్ వర్క్ చేసి ఉంటే అప్పుడు మీకు 2 కాపీస్ ఉంటాయని తెలుస్తుంది. అవి ఎవరి చేత క్రియేట్ చేయబడ్డాయి, ఒకటి ఎవరికి ఇస్తారు అని కూడా ఉంటుంది. బ్రోకర్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆ మనిషి నా దగ్గరికి వచ్చి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు మరియు దాని మీద సైన్ చేసి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఇంకో కాపీ అనేది క్లయింట్స్ దగ్గర ఉండటం అనేది మంచిది. ఈ 2 కాపీస్ ఇద్దరి దగ్గర ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇవి ఎస్సీఆర్ఏ యాక్ట్స్ గురించి ఉన్న కొత్త సమాచారం. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా లేదా ఒకవేళ మీరు బుకింగ్ చేయాలి అన్నా వీటిని నేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యమైన విషయం ఏంటంటే కాంట్రాక్టర్ని వెతకడం అనేది చాలా కష్టం. ఒకవేళ నేను అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్రోకర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అతను మీకు ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేయడు. అందుకే అతను దాని ద్వారా అమ్మి కొని ఎర్న్ చేయాలి అనుకుంటే అతను దాచేశాడు. కాబట్టి నాకు అది ఎలా తెలుస్తుంది? మనం దాని గురించి కాంట్రాక్ట్ నోట్ బట్టి మాత్రం తెలుసుకోవాలి. ఇది బ్రోకర్ చేశాడని ప్రూఫ్ ఏంటి? కాబట్టి మనకి కాంట్రాక్ట్ రోల్ ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇది బ్రోకర్ చేశాడా క్లయింట్ చేశాడా అని తెలుస్తుంది. ఎప్పుడైతే బ్రోకర్ ఆర్డర్ని ఎక్స్చేంజ్లో ప్లేస్ చేస్తాడో అప్పుడు ఇది వేరే కోడ్తో వెళ్తుంది. ఎప్పుడైతే క్లయింట్ తన ఓన్ కోడ్తో చేస్తాడో అప్పుడు అతనికి అప్లికేషన్ లేదా సాఫ్ట్వేర్కి ఒక సపరేట్ కోడ్ అనేది వస్తుంది. సో ఇలా మీరు ఈ రెండింటిని సపరేట్గా చేయవచ్చు. సరేనా? రెండవది సెబీ. నేను మీకు ముందు లెక్చర్స్లో చెప్పినట్టుగా సెబీ అనేది అందరూ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తున్నారో లేదా అని చెక్ చేస్తుంది. కాబట్టి అది మార్కెట్ అన్నిటికీ ఒక వాచ్డాగ్ లాగా పనిచేస్తుంది. మరియు ఎవరైనా ఫ్రాడ్స్ చేస్తున్నారా లేదా అని అన్ని యాక్టివిటీస్ని చెక్ చేస్తుంది. లేదా ఒకవేళ ఏ ఫ్రాడ్ జరగకపోతే టైంని బట్టి మార్కెట్లో ఉన్న సెక్యూరిటీస్ని ప్రమోట్ చేస్తుంది. అలా అన్నిటిని మెయింటైన్ చేస్తుంది. మరి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే దాని యొక్క ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ఎప్పుడు కాపాడుతుంది. ఏ కంపెనీ వాళ్ళ క్లయింట్ యొక్క మనీని లూజ్ అయ్యేటట్టు చేయదు అండ్ బ్రోకర్స్ ఫ్రాడ్ చేయకుండా చూస్తుంది. కాబట్టి అంటే ఒక సెబీ ఈ రూల్స్ని పెట్టుకున్నట్టు కాదు మరియు అది కూడా జరిగింది. కానీ అవి టైం టు టైం అప్డేట్ అవుతూనే ఉంటాయి. అవునా? తర్వాత సెబీ యొక్క ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్ ప్రొహిబిషన్. కాబట్టి దాని యొక్క అర్థం ఏంటి? మీకు ఈ పేరుని ఎక్కడో లేదో వేరే దగ్గర విన్నట్టు అనిపిస్తుంది. ఇన్సైడర్ అంటే క్లోజ్డ్ టాక్స్ అని అర్థం. దాని గురించి మనకి తెలియదు, మన క్లయింట్స్కి కూడా తెలియదు. కానీ కొంతమంది పెద్ద తలలకు తెలుస్తుంది. వాళ్ళు ఆ న్యూస్ని రాంగ్గా వాడి లాభాలు పొందుతూ ఉంటారు. నేను కొంతకాలం ముందు మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. ఒక పెద్ద న్యూస్ ఛానల్ మరియు దాని యాంకర్ చాలా ఎక్కువ ఇన్సైడర్ ట్రేడింగ్ని చేసేవారు. అలా వాళ్ళు ఏం చేశారు?
అతను వాళ్ళ వ్యూవర్స్కి తన షేర్స్ని కొనమని సలహాలు ఇచ్చేవారు. అతను మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే చాలామంది మనుషులు అతన్ని చూస్తూ ఉంటారు మరియు అతను చాలా పనులు చేయగలడు అని నమ్ముతారు. అవునా? అలా అతను సజెషన్స్‌ని ఇస్తాడు. కానీ 3-4 రోజుల ముందు అతను తన అకౌంట్ నుంచి చాలా కొని తన దగ్గర ఉంచుతాడు. ఇప్పుడు నేను చాలా సజెషన్స్‌ని కొంతమందికి ఇచ్చాను. అంటే ఇప్పుడు చాలా యాక్టివిటీస్ జరగాలి అంటే అప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనుషులు లోపలికి వస్తారు. అప్పుడు ప్రైజెస్‌కి ఏమవుతుంది? అవి చాలా పెరిగిపోతాయి. అప్పుడు ఆ మనిషి తన షేర్స్‌ని అమ్మేస్తాడు. దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అని కూడా అంటారు. నేను మీకు ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను. ఒకవేళ నాకు ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది అనుకోండి. నేను కానీ మా సైంటిస్ట్ కానీ కరోనా మెడిసిన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. అవి మా సైంటిస్ట్ ముందే తయారు చేశారు. కానీ దాని గురించి పీపుల్‌కి ఇంకా తెలియదు. అది ఒక ఇంటర్నల్ మెంబర్స్‌కి మరియు మేనేజ్మెంట్‌కి మాత్రం తెలుస్తుంది. కాబట్టి ఈ న్యూస్ అనేది పబ్లిక్ మరియు కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్. ఎందుకు? ఒక కంపెనీ నమ్మకాన్ని ఇస్తుంది కాబట్టి దాని యొక్క ఇన్వెస్టర్స్ యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. మరియు రకరకాల ఇన్వెస్టర్స్ వస్తారు. అప్పుడు ఫండ్స్ పెరుగుతాయి. కాబట్టి పీపుల్‌కి కూడా స్టాక్స్ యొక్క ప్రైజెస్ త్వరలోనే పెరుగుతాయి అని తెలుసు. కాబట్టి మేనేజ్మెంట్ యొక్క ఏదో ఒక మెంబర్ అది మార్కెట్‌లోకి రాకముందే దాన్ని రాంగ్‌గా వాడతాడు. దానికి గాను అతను 10, 20 రోజుల ముందే అన్ని షేర్స్‌ని కొనుక్కొని పెట్టుకుంటాడు. అప్పుడు మార్కెట్ సర్కిల్‌లోకి న్యూస్ వెళ్తుంది. చాలామంది అప్పుడు కంపెనీ బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని అనుకుంటారు. అప్పుడు కంపెనీకి పెద్ద ఆర్డర్స్ వస్తాయి. అప్పుడు అతనికి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అలా మేనేజ్మెంట్ నుంచి కొన్న పర్సెంట్ ప్రైజెస్ పెరగడం చూస్తాడు. అవి 10%, 20%, 40%, 50% అలా మెల్లమెల్లగా అతను తన షేర్స్‌ని అమ్మడం మొదలుపెడతాడు. అలా అతను ఆ న్యూస్‌ని తప్పుగా వాడుకున్నాడు. మీ కంపెనీలో ఎవరైనా ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తే అప్పుడు మీరు వాళ్ళకి విరుద్ధంగా కేస్‌ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అతను తప్పు చేస్తున్నాడు కాబట్టి ఫైల్ చేయాలి. అవునా? కానీ ఎందుకు? అతని ప్రాఫిట్ కోసం అతను ఇంకొకళ్ళకి లాస్ చేస్తున్నాడు. కాబట్టి సెబీ ఎవరినైనా అలాంటివి చేస్తున్నట్టు రిపోర్ట్ అయితే ఈ యాక్ట్ కింద అతని జైల్ పనిష్మెంట్ ఇస్తారు. మరి ఫైన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అలా ఇది సెబీ ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్. సో, ఇవి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న కొన్ని చేంజెస్. కంపెనీస్ గానీ, ట్రస్టీస్ గానీ, లేదా ప్రమోటర్స్ గానీ వీటిని రాంగ్‌గా ఫాలో అవ్వకూడదు. కానీ వాళ్ళు బ్రోకర్ దగ్గరికి వస్తే అక్కడ తప్పించుకునే వీలు ఉండదు. ఎందుకంటే ఏ కంపెనీ ఏం చేయాలి అన్న మీరు సెబీకి చెప్పి చేయాలి. మరియు దీనికి ఇవి మా రిజల్ట్స్. మరియు ఇది మనం తయారు చేసిన మెడిసిన్. మరియు మనకి ఆర్డర్స్ వస్తాయి. మరియు అవి అందరికి ఈక్వల్‌గా పంచవచ్చు. ఇవి సెబీ చేసిన రూల్స్ మరియు రెగ్యులేషన్స్. మీకు ఏవైనా క్వరీస్ ఆర్ కామెంట్స్ ఉంటే వీడియో కింద ఉన్న డిస్కషన్ బాక్స్ మీద క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. అలా మీరు మీ ఫెలో లర్నర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటారు అండ్ కోర్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. అండ్ మా టీమ్ కూడా మీ క్వరీస్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.